హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులా రాశి వారికి ఏప్రిల్ 25, 26 తేదీల్లో అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వీరికి అదృష్టం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వీరికి 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ తులారాశికి చెందుతారు. అయితే ఈ తులారాశి వారికి అదృష్టం పట్టబోతుంది. వీరికి 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో సహాయంగా ఉండబోతుంది. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి అనేక సుగుణాలు ఉంటాయి. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ తులారాశి వారు ధర్మబద్ధంగా ఉంటారు. వీరికి ఎవరైనా అనుకూలంగా లేకపోతే వారిని పక్కన పెట్టేస్తారు. వీరు పొగడుతలకు పడిపోతారు. పొగిడితే ఎంతటి సహాయమైనా వీరు చేస్తారు. వీరు దయా హృదయాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వీరు ప్రతి ఒక్కరికి వీరి ఎదుగుదలలో బుద్ధి చెప్పుతారు. గతంలో ఎవరికైనా మీకు బాధలు, ఇబ్బందులకు గురి చేస్తారో వాళ్లకు మీరు బుద్ధి చెప్పబోతున్నారు. అంటే మీరు గతంలో ఎవరైతే వీరు అహంభావాన్ని కలిగి ఉన్నారు, వీరు ఎప్పుడు ఇంతే అనుకున్న వాళ్లకు మాత్రం మీరు ఈ టైంలో బుద్ధి చెప్పబోతున్నారు. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. వీరికి గురువు అద్భుతంగా ఈ సంవత్సరం యోగించబోతున్నారు. తులారాశి వారికి కేతువు 11వ ఇంట్లో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో కేతువు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. అలాగే పుణ్యక్షేత్రాలు కూడా మీరు దర్శనం చేసుకుంటారు. అయితే ఏప్రిల్ 25, 26 తేదీల్లో మాత్రం మీకు అదృష్టం వరించబోతుంది. మీకు 5 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఈ కాలం మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. తులారాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు బాగుంటుంది. మీ తలరాత అనేది మారబోతుంది. ఎవరైతే మిమ్మల్ని ఓర్వలేని వారికి ఈ టైంలో మాత్రం మీరు బుద్ధి చెప్పబోతున్నారు. మీకు అదృష్టకాలంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అంటే ఈ తులారాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు, బాధలు, చిన్నప్పటి నుండే వీరు కుటుంబ బాధ్యతను తమ భుజాలపై వేసుకొని కష్టపడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం గురువు అద్భుతంగా రాణించబోతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం మీకు గురువు యోగించబోతున్నాడు. ఈ తులారాశి వారికి 11వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల లాభస్థానంలో మీకు కేతువు వచ్చాడు కాబట్టి మీకు అన్ని లాభ ఫలితాలే వస్తాయి. మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి. మీకు బ్రహ్మాండమైన స్థానంలో రాణించబోతున్నాడు గురువు. మీరు గురుబలం ఉండటం వల్ల ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొంటారు. అయితే ధనం అనేది మీకు అభివృద్ధి కాబోతుంది. ఈ తులారాశి వారికి మాత్రం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా బాగా అభివృద్ధి వస్తుంది. కుటుంబ పరంగా కూడా
చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. నిజంగా చెప్పాలంటే మీకు రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు ఏ పని చేసినా కానీ ధనం 4 వైపుల నుండి వస్తుంది. అదృష్టకాలం అనేది మీకు కలిసి వస్తుంది. రాహువు అన్ని వైపుల నుండి ధనం అనేది మీకు రాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అన్ని వ్యాపారాల్లో మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. అంటే ఏ చిన్న వ్యాపారం అయినా సరే, ఎంత పెద్ద వ్యాపారంలో ఉన్నవారైనా సరే కానీ మంచి అభివృద్ధి సాధిస్తారు. మీకు ముందు ఉన్న అప్పుల బాధలు కూడా ఇప్పుడు తీరిపోతాయి. విపరీతమైన సంపద మీకు రాబోతుంది. డబ్బులు అనేవి మీరు 4 వైపులా మీకు రాబోతున్నాయి. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మంచి ప్రశంసలు మీరు పొందుతారు. అంటే మీరు పై అధికారులతో ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరైనా కానీ పాత బాకీలు కూడా ఈ టైంలో మీకు వసూలు అవుతాయి. అంటే డబ్బు మీరు అప్పుగా ఇచ్చినట్లు అయితే, వారు ఇవ్వక ఇబ్బంది పెట్టుతున్నట్లు అయితే ఈ టైంలో పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని తలపెట్టినా కానీ మీకు అన్ని శుభ ఫలితాలు ఈ టైంలో రాబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మాత్రం మీ కళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీకున్న సమస్యలు అన్నీ ఈ టైంలో మాత్రం తీరిపోతాయి. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మీ తలరాత అనేది ఇప్పటి నుండి మారబోతుంది. మీకు బ్రహ్మాండమైన రాజయోగం పట్టబోతుంది. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. అయితే ఈ టైంలో మీరు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను మీరు దర్శించుకోబోతున్నారు. ఈ టైం అంటే మీకు లగ్జరీగా బ్రతకబోతున్నారు. ఇప్పటి నుంచి మీరు లగ్జరీగా బతకబోతున్నారు. అంటే సింహాసనంపై కూర్చుండి బ్రతికే అవకాశం మీకుంది. అంటే మీరు పట్టిందల్లా బంగారమే. మీరు ఏ పని తలపెట్టినా కానీ డబ్బు వస్తుంది. డబ్బులు 4 వైపుల నుండి మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి. మీ తలరాత అనేది మారబోతుంది. గురు బలం ఉంటే ఏ పని అయినా మనకు తొందరగా అయిపోతుంది. గురువు బాగుండటం వల్ల అన్ని పనుల్లో మీరు ఖచ్చితంగా లాభాలను చూస్తారు. ఎంత చిన్న పని అయినా సరే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. మీకు ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని మీరు సాధించబోతున్నారు. దృఢ సంకల్పంతో మీరు ముందుకు అడుగులు వేయండి. మీ అదృష్టం అనేది పట్టబోతుంది. మీకు ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ధనం 4 వైపుల నుండి రావడాన్ని మీరే చూస్తారు. మీకు ఊహకందని రీతిలో మీరు ఎదగబోతున్నారు. డబ్బు పరమైన సమస్యలు, ఇబ్బందులు ఈ టైంలో మీకు ఖచ్చితంగా తీరిపోతాయి. అయితే మీరు నిత్యం శివారాధన చేసుకోండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ తులారాశి వారు మాత్రం నక్క తోక తొక్కినట్టే. పట్టిందల్లా బంగారమే. 5 పెద్ద శుభవార్తలు. మీ జీవితమే మారబోతుంది. మీ తలరాత అనేది మారబోతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల మీరు ఏ పని చేసినా మంచి లాభాలనైతే ఈ టైంలో మీరు ఖచ్చితంగా పొందుతారు. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి.